2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006-7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యాయంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్బాగ్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100% ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడేసి మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీయింబర్స్మెంటు. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు, ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక 5,000 గజాల స్థలం ఎక్కడ, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్లే దారిలో 5,000 గజాల స్థలం కూడా. ఇది మొత్తం ఎంఓయూలో అంశం. ఇది జరిగింది 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది. ఆయనే సిఫార్సు చేస్తాడు, అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుందని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సేల్ డీడ్ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి. ఐవీఆర్సీఎల్ వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్న ఏరియా. అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు, అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోనీ కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో, ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి, అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటకు ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన, అక్కడ 450 ఎకరాల అగ్రిమెంటు. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వాల్యూని అందరికీ తెలుసు. ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది. ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు, ఫలానా చోట వస్తుందని. ఇదంతా తెలిసిన సమయంలో 850 ఎకరాలు, అందులో 400 ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది. ఈ 400 ఎకరాల వాల్యూ అప్పట్లోనే 800 కోట్లు నుంచి 1000 కోట్లని అనుకున్నారు 2003-4లో. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల దాకా ఉంది. అందరికీ తెలుసు, మీకు తెలుసు, అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు, ఏపీలో వాళ్ళకి తెలుసు. అంటే దాదాపు ఇదే ఈ 400 ఎకరాల ఇదే దాదాపు 40,000 నుంచి 50,000 కోట్లు, అవతల కలిపితే 80,000 నుంచి 1,00,000 కోట్ల ప్రాపర్టీకి 20 ఏళ్ల క్రితం స్కెచ్ వేసిన ఘనాపాటి, గజ దొంగ, ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు. అంటే అవన్నీ ఆ నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్ ఇన్ అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఇంత స్కెచ్ ఎవడు మామూలు వాడు వేయలేడు. అది కూడా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో, అది కూడా ఇప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు, ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు. అండ్
డ్యూ ప్రాసెస్, మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసర్ల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు, మళ్ళీ టిప్పులాగా దాన్ని ఏమంటారు రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ మళ్ళీ 5,000 గజాలు జూబ్లీస్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అదే ఆఫీస్కు. ఇది ఆ కంపెనీకి చేసింది. దాంట్లో ఎవరు తలా తోకలేదు.